హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసం చేశానండి. సో ఆ వీడియో అయితే ఫుల్ వీడియో నిన్న అప్లోడ్ చేయడం కుదరలేదండి. సో అందువల్ల ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీడియో ఫుల్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అంటే 2 నిమిషాల్లో చేసుకునే అటుకుల పాయసం అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఇందుకోసం అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, కానీ గ్యాలరీ మొత్తం వెతికినా కూడా ఆ క్లిప్ దొరకలేదు. సో మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేయలేదు, ఏమో నాకైతే తెలియదు. సో అందువల్ల తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అటుకులను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట. అటుకులు అనేది క్రిస్పీగా ఫ్రై అవ్వడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు అటుకులు సిమ్లో పెట్టేసి ఫ్రై అవ్వనిచ్చాలి. ఈ లోపల మనం బెల్లం అయితే కరిగించుకుందామండి. ఇందులో 1 కప్ మనము అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. 1 కప్పు అటుకులు అయితే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది తీపి అనేది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం వేసుకొని అందులో సగం 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇట్లా కరిగించేస్తే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేది బాగా చల్లారనివ్వాలి. ఈ లోపల మన అటుకులు చూద్దాము ఫ్రై అయ్యేలేవో. అటుకులు అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. మామూలుగా పట్టుకొని చూస్తే మనకే తెలుస్తుంది. ఇంకా ఫ్రై అవ్వలేదండి, ఇంకా కొంచెం మెత్తగా అట్లా ఉన్నాయి. ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మన పాలల్లోనే ఉడకబెట్టుకుంటాం కాబట్టి అంత తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. అంటే వాటర్ ఏమి వేయకుండా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు బాగా ఫ్రై చూసారు కదా, ఇట్లా అంటే బాగా క్రిస్పీగా రావాలన్నమాట. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పాలు ముందుగానే కాంచి పెట్టుకున్నాము కాగబెట్టి. ఈ పాలు అనేది ఇందులో వేసేసుకోవాలి. మనం మీగడ ఏం రాకుండా వడగట్టుకొని పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పాలన్నీ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలబెట్టేసుకొని 1 నిమిషం పాటు అటుకుల్ని బాగా ఉడకనివ్వాలండి. అటుకులు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి పెద్ద టైం ఏం పట్టదనమాట. ఈజీగానే అయిపోతుంది. ఒక 2-3 పొంగులు వస్తే ఉడికిపోతుంది అటుకులు అనేది. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అలాగే 2 ఇలాచీలు అండి. ఇలాచీ స్మెల్ కోసం వేస్తామన్నమాట. ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి అటుకుల్ని. చూస్తున్నారు కదా, బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం అటుకులు ఉడికేయా లేదని చూసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అటుకులు అయితే ఉడికిపోయాయండి. ఇంకా మనం స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ లోపల బెల్లం నీళ్ళు కూడా బాగా చల్లారిపోతాయి అన్నమాట. అలాగే పాయసం కూడా కొంచెం చల్లారుతుంది. చూసారు కదా, పూర్తిగా అయితే చల్లారిపోయింది. ఈ బెల్లం నీళ్ళు అనేది పూర్తిగా 2 చల్లారిన తర్వాత వేసుకోవాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి అన్నమాట వేడి మీద వేయడం వల్ల. అందువల్ల బాగా చల్లారిన తర్వాత బెల్లం నీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట. బెల్లం నీళ్ళు పోసుకునేటప్పుడు వడగట్టి పోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ అవన్నీ ఉంటాయి. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. సో ఇవి అట్లా పోసేయడం వల్ల ఇవంతా పాయసంలో కలిసిపోద్ది. ఇలా వడగట్టి పోసుకుంటే డస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా మొత్తం బెల్లం నీళ్ళు పోసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. అంతే అండి, అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా. ఇది మంచి ఫ్లేవర్గా రావాలంటే కొంచెం పచ్చకర్పూరం అయితే యాడ్ చేయాలండి. ప్రసాదం ఫీలింగ్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి. అలా గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఉండాలంటే గుళ్ళో ప్రసాదం కూడా పచ్చకర్పూరం అయితే యాడ్ చేస్తారండి ప్రసాదాలు అన్నింటిలోనూ. అందువల్ల కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. స్మెల్ కూడా బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.